ఇప్పుడు ఒక కొత్త వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే చైనా, పాకిస్తాన్‌లో నీటి ప్రాజెక్టులను చాలా వేగంగా ఆహ్, చేస్తుంది. ఎందుకంటే వాళ్ళే చైనీస్ మీడియాని ఆ వీడియోలంతా కూడా బయటికి తీసుకొచ్చారు. మేము డ్యామ్ పనులు మొదలుపెట్టామని వాళ్ళు చూపిస్తున్నారు. హ్మ్. సో, అసలు చైనా, పాకిస్తాన్‌లో ఏ ఏ డ్యాములను కడుతుంది? దీనివల్ల ఇండియాకొచ్చే నష్టం ఏంటి? అట్లాగే చైనా కొత్త మదర్‌షిప్ అని ఒకటి తీసుకొచ్చింది. అది ఒకేసారి 100 డ్రోన్లని బయటకు వదలగలదు. ఆ డ్రోన్లు మన దేశం మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఆ మదర్‌షిప్‌ని నెక్స్ట్ మంత్ పాకిస్తాన్‌కి ఇవ్వబోతున్నట్టు కూడా చెప్తున్నారు. సో, క్లియర్‌గా పాకిస్తాన్‌కి చైనా హెల్ప్ చేస్తూ మళ్ళీ యుద్ధాన్ని ఇండియాతో స్టార్ట్ చేసి, పాకిస్తాన్‌కి వెనక చైనా ఉండి, ముందు పాకిస్తాన్‌ని పెట్టి ఇండైరెక్ట్‌గా చైనానే ఇండియాతో యుద్ధం చేయబోతుంది. ఒకవైపేమో అరుణాచల్ ప్రదేశ్‌లో పేర్లంతా దాదాపు 27 పేర్లని అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా మార్చేసింది. సో, అరుణాచల్ ప్రదేశ్‌ని ఆక్యుపై చేసుకుని, లేకపోతే లడఖ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకునే క్రమంలో చైనా ఒకవైపు ఉంది. రెండో వైపు పాకిస్తాన్‌ని ఇండియా మీదకి ఎగదోలుతూ పాకిస్తాన్‌కి కావాల్సిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ పరిణామాలను మనం ఆహ్, అర్థం చేసుకుందాం. ముందుగా డ్యామ్స్ ఏవేవి చేస్తుందంటే, దాదాపు పాకిస్తాన్‌లో 10 డ్యాముల్ని చైనా నిర్మిస్తుంది. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. ఆల్రెడీ 2019, 18లలోనే మొదలుపెట్టింది. ఎందుకంటే మనం చైనాని ఎలా అర్థం చేసుకోవాలంటే, చైనా దాదాపు 150 దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, పోర్ట్‌లను డెవలప్ చేయడం, తర్వాత పవర్ ప్రాజెక్ట్స్‌ని చేయడం, ఇలాంటి ఒక ఆహ్, యాక్టివిటీల్ని 150 దేశాల్లో స్టార్ట్ చేసింది. దాని పేరు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇందులో భాగంగా పాకిస్తాన్‌లో సిపెక్ అనే ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసింది. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ సిపెక్‌లో భాగంగా పాకిస్తాన్‌లో అతిపెద్ద 3 కమర్షియల్ పోర్టులని, సీ పోర్టులను డెవలప్ చేయడం, హ్మ్. తర్వాత హైవేస్‌ని నిర్మించడం, నేషనల్ హైవేస్‌ని. దాని తర్వాత పవర్ ప్రాజెక్ట్సు, హైడ్రో ప్రాజెక్ట్సు, డ్యామ్సు, ఇరిగేషన్ వాటరు ఇదంతా కూడా చేయడం. దీనికోసం చైనా పాకిస్తాన్‌లో $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇది కాకుండా ఒక $30 బిలియన్ అప్పు, పాకిస్తాన్‌కి అతిపెద్ద విదేశీ అప్పు ఎవరిచ్చారంటే చైనానే ఇచ్చింది. 30 డాలర్ల అప్పు ఇచ్చింది. టోటల్‌గా 30 బిలియన్ టోటల్‌గా $100 బిలియన్ ఇన్వెస్ట్మెంటు చైనా పాకిస్తాన్‌లో పెట్టింది. సో, ఇప్పుడేం చేస్తుందంటే, మన ఈ ఆపరేషన్ సింధూరు ఇదంతా మొదలయ్యి, మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 6 ఇండస్ రివర్‌లకు సంబంధించి 6 నదులకు సంబంధించిన వాటర్‌ని పాకిస్తాన్‌కి కంప్లీట్‌గా ఆపలేదు గానీ, మనం తగ్గించడం లేదా స్టోర్ చేసి ఒక్కసారిగా వదిలి పాకిస్తాన్‌లో వరదలు క్రియేట్ చేయడం. రెండోది మన నాన్ కోఆపరేషన్, అంటే మన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, వాళ్ళ ఇంజినీర్‌ని ఇటువైపుగా అలో చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల వాటర్ క్రైసిస్ అనేది పాకిస్తాన్‌లో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 80% ఆఫ్ ద అగ్రికల్చర్ పాకిస్తాన్‌లో ఈ ఇండస్ వాటర్ దీని మీదనే డిపెండ్ అయింది. ముఖ్యంగా సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్స్‌లు, రిచ్ ప్రావిన్స్‌లు దీని మీద డిపెండ్ అయినాయి. సో, దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఇండియాని ఒక పక్క బెదిరిస్తున్నారు. దీన్ని యాక్ట్ ఆఫ్ వార్, యుద్ధ చర్యగా మేము పరిగణిస్తాము. వాటర్ ట్రీటీని మీరు వెనక్కి తీసుకోకపోతే, అబేయన్స్‌ని వెనక్కి తీసుకోకపోతే మేము యుద్ధం మళ్ళీ చేస్తామని ఒక పక్క బెదిరిస్తున్నారు. రెండో పక్క చైనాని వేగవంతం చేయడానికి వాళ్ళ ఇషాక్ దర్ నిన్న వాళ్ళ డిప్యూటీ సీఎం అండ్ డిప్యూటీ పీఎం అండ్ ఫారిన్ మినిస్టర్ ఆయన 3 రోజులు చైనా పర్యటనకి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో చైనా 2 రకాలుగా పాకిస్తాన్‌కి హెల్ప్ చేయడానికి ముందొచ్చింది. ఒకటేమో డ్యాముల్ని ఆల్రెడీ చైనా కడుతుంది. అక్కడ దాదాపు 10 డ్యాములు అని చెప్పాను కదా! 10 డ్యాముల్ని కడుతుంది. ఆ 10 డ్యాముల్లో కొన్ని అత్యవసరమైన డ్యాముల్ని స్పీడప్ చేయడానికి చైనా రంగంలోకి దిగింది. మామూలుగా అయితే 2026, 2028 అలా టార్గెట్ పెట్టుకున్నారు. కానీ దాన్ని ఆగమేఘాల మీద నిర్మించడం అనేది చేస్తున్నారు. ఈ డ్యాముల్లో ముందుగా చెప్పుకోవాల్సింది డయామర్ డ్యాము. ఇది డయామర్ నది మీద బర్హా డ్యామ్ అనమాట. ఇది జాయింట్ వెంచర్. చైనా, పాకిస్తాన్ కలిపి చేస్తున్నాయి. చైనా పవర్ అనే చైనాలో ఒక కంపెనీ ఉంది. అది 70% ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. పాకిస్తాన్‌లో ఫ్రాంటియర్ వర్క్ ఆర్గనైజేషన్ అని ఎఫ్‌డబ్ల్యూఓ,
ఇది 30% పెట్టుకుంటుంది. ఆ డ్యామ్ వచ్చి గిల్గిట్ బల్టిస్తాన్ అంటే మన పిఓకే అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని ఇండియా వ్యతిరేకిస్తుంది. ఇక దీంట్లో వచ్చి దాదాపు 442 బిలియన్ రూపాయలని ఖర్చు పెడుతుంది. దీనికి అడిషనల్గా ఇప్పుడు $3.5 బిలియన్ ఇవ్వమని పాకిస్తాన్ చైనాని అడుగుతుంది. ఇందులో దాదాపు 4,500 మెగావాట్ విద్యుత్తుని కూడా ఇది క్రియేట్ చేస్తుంది. ఈ డ్యాంలో హైడ్రో ప్రాజెక్ట్ ఉంది. అట్లాగే 8 మిలియన్ల ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ అంటారు దీన్ని, నిల్వని ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ అంటారు. అది 8 మిలియన్ల ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ని ఈ డ్యామ్ నిల్వ చేస్తుంది. ఇక ఇది కాకుండా రెండవది మొహమ్మద్ హైడ్రో ప్రాజెక్ట్ అంటారు. ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మన ఇండస్ రివర్కి డైరెక్ట్గా సంబంధం లేదు, కానీ దీన్ని వచ్చి సవాతి రివర్ అంటారు. ఈ సవాతి రివర్ మళ్ళీ ఇండస్ రివర్లోకి కలుస్తుంది. ఈ సవాతి రివర్ మీద ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గర ఉంది. ఇది డైరెక్ట్గా చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ అని చైనా సంస్థనే దీన్ని కంప్లీట్గా నిర్మిస్తుంది. ఇది 800 మెగావాట్ విద్యుత్తును తయారు చేస్తుంది. 300 మిలియన్ గ్యాలన్స్ ఒక రోజుకి పెషావర్కి ఇది అందిస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్టు. దీన్ని ఇప్పుడు స్పీడప్ చేస్తున్నారు.